వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు నేను వెజ్ ఆమ్లెట్ చేస్తున్నాను. వెజ్ ఆమ్లెట్ ఏంటా అని చూస్తున్నారా? రండి రండి నేను చూపించేస్తాను. ఫస్ట్ అయితే టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ బుజ్జి పీసెస్ గా కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఏడిపించేసింది. నా కంట్లో నీళ్ళు అయితే సర్రని కారిపోయాయి, అంత ఘాటుగా ఉంది. ఇంకొక గిన్నెలో కొంచెం శనగపిండి, దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ మొత్తం వేసి దోశ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలా కలిపేసుకోవాలి నేను చూపించిన లాగా. ఇంకా పాన్ మీద కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసేసాను. గ్రీస్ చేసిన తర్వాత దోశ వేసుకుంటాం కదా అలా వేసేయడమే. బట్ కొంచెం లావుగా వస్తాయన్నమాట, వెజ్జీస్ ఉంటుంది కాబట్టి. చూడ్డానికి సేమ్ ఆమ్లెట్ ఉన్నట్టే ఉంది కదా. నాలాంటి హ్యాబిట్ ఎవరికైనా ఉందా? వంట చేసేటప్పుడే సగం వంట చేసేసి సెల్ఫ్ డబ్బా కొట్టేసుకోవడం. బట్ రెసిపీ విషయానికి వస్తే నిజంగా సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తాను.